వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ, బీజేపీ కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీకటి మునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 6వ రోజు చీకటి మనిపల్లె నుంచి ప్రారంభమైంది. కాసేపటి క్రితం చీకటి మనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ములకల చెరువు, పెదపాలెం మీదుగా వేపూరికోట, బుర్రకాయల కోట క్రాస్ గొల్లపల్లి, అంగుళ్ళు చేరుకుంది. అంగుళ్ళు దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 3:30 మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోముల మీదుగా అమ్మగారిపల్లె శివార్లో రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ, బీజేపీ కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీకటి మునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. పెన్షన్లు ఇవ్వనీయకుండా టీడీపీ అడ్డుకుంటుందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డిఎన్ఏలోనే ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అవ్వాతాతలను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని టీడీపీ అధినేత మండిపడ్డారు. పెన్షన్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పెన్షన్లు ఇవ్వనీయకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే వైసీపీది అంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పెన్షన్ల అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా పెన్షన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డిఎన్ఏలోనే ఉందన్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని తామెప్పుడూ చెప్పలేదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అవ్వాతాతలను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని టీడీపీ అధినేత మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా పిఠాపురంలో బాపిస్ట్ చర్చిలో పవన్ ప్రార్థనలు చేశారు. చర్చ్ పాస్టర్లు పవన్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ తన కుటుంబం సర్వమతాలను ఆదరిస్తుందని చెప్పారు. తన తండ్రి కూడా బైబిల్ చదువుతారని గుర్తు చేసుకున్నారు. పురాతనమైన పిఠాపురంలోని చర్చిలో ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. తన భార్య కూడా క్రిస్టియన్ అని వెల్లడించారు. తాను ఓట్ల కోసం రాలేదని, అందరి ఆశీస్సుల కోసం వచ్చానని పవన్ అన్నారు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాలు ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది. బైబిల్లో అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వ ధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్, ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా. సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి అందరూ బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకుంటా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని. గత ఎన్నికల్లో ఓడిపోయిన 5 ఏళ్లుగా మంగళగిరి ప్రజల వెన్నంటే ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, కూల్చివేతలకు పేటెంట్ హక్కు జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డిలదే అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేయాలనే మంగళగిరొచ్చా. గత ఎన్నికల్లో ఓడిపోయిన 5 ఏళ్లుగా ప్రజల వెన్నంటే ఉంటున్నా. నేను చేసిన మంచి పనులు చూసి గెలిపించండి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఒక్క పని చేయలేని ఎమ్మెల్యే ఆర్కే అసమర్థుడని, ఎన్నికలు రావడంతో నిన్న ఒక అపార్ట్మెంట్కు వెళ్లి మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావని
కానీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఎందుకంటే సిగ్గుచేటైన విషయం మరేదైనా ఉంటుందా అని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఆదివారం టిడ్కో ఇళ్ల వద్ద ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ఐటీ పార్క్లో ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమల సముదాయంతో సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేశానని చెప్పారు. ఆర్కే చేతగాని చర్యల కారణంగా మంగళగిరి యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని దక్షిణ భారత్లోనే గోల్డ్ హబ్గా చేసి 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోకేష్ వివరించారు. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, కూల్చివేతలకు పేటెంట్ హక్కు జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డిలదే అని లోకేష్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద ఆత్మకూరు, ఇప్పటంలో పేదల ఇళ్లు ఎవరు కూల్చారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అమ్మా, గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని. ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి. అమ్మా, 25 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారే, నేను చేసిన 10 పనుల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, ప్రతిపక్షంలోనే నేను ఇంత పని చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, మనకు ఒక అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే, మంగళగిరి ఓటరే. పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ? మంగళగిరిలోనే. అంటే ఇద్దరు నాయకులు, ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు. మనకు అది అదృష్టమే తల్లి. ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా, మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఈ ఇద్దరు నాయకులతో దెబ్బలాడితే మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మీరిద్దరు మంగళగిరి ఓటర్లే, మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడచ్చు. అవునా కదా తల్లి? అమ్మా, నేను యువగలం పాదయాత్ర మొదలుపెట్టే ముందల మన ప్రాంతం అంతా నడిచిన, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారే ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. టీడీపీ ధనవంతులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ సామాన్యులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. సర్నాల తిరుపతిరావు గెలుపుతో వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కొండపల్లిలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, నియోజకవర్గం పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, కర్ర హర్షవర్ధన్ రెడ్డి నిన్న రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ధనవంతులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ సామాన్యులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందన్నారు. మైలవరం నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు గెలుపుతో వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలన్నారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. ఒక కార్మికుడికి, ఒక కర్షకుడికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయ్యే అర్హత లేదా అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తా ఉన్నారు. రాజ్యాంగంలో రాసి ఉందా పేదవాడు ఎమ్మెల్యే అవ్వకూడదు, ఎంపీ అవ్వకూడదు, కార్పొరేటర్ అవ్వకూడదు, జెడ్పీటీసీ అవ్వకూడదు, ఎంపీటీసీ అవ్వకూడదని? ఇవాళ చాలామందికి లాస్ట్ టైం నందిగం సురేష్ లాంటి వాళ్ళని సామాన్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు చేస్తే ఈరోజు తిరుపతిరావు గారు ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలోనే విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ గారిని ఆయన కూడా పేదవాళ్ళు. అట్లాగే 35వ డివిజన్లో ఒక పేద కార్పొరేటర్ కొడుకుని తీసుకెళ్లి పత్తిపాడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పేదవారైతే పేదవాళ్ళ కష్టాలు తెలుస్తాయి, పేదవాళ్ళ ఇబ్బందులు తెలుస్తాయి, పేదవాళ్ళకి ఇబ్బందుల్ని కనిపెట్టి దీంట్లో వాళ్ళు వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా మంచిగా పనిచేస్తారని ఆయన సదుద్దేశంతో ఆయన పేదవాళ్ళకి టికెట్లు ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఇవాళ పేదవాళ్ళని ఆహ్వానం చేస్తారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యనమలకుదురులో అనేక రహదారులు, డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగిందని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. యనమలకుదురు వంతెన నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు. వంతెనకు సంబంధించి 10% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వం ఆ 10% పనులు కూడా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించలేకపోయిందని విమర్శించారు.
తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయిస్తానని, ఈ ప్రాంతంలో మిగిలిపోయిన రహదారులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. యనమల కుదురుకు చెందిన వైకాపా నాయకులు నిన్న టీడీపీలో చేరారు. వైకాపా నాయకుడు వెలగపూడి బాబురావు ఆధ్వర్యాన యనమల కుదురుకు చెందిన 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. నాయకులకు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెనమలూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు తెదేపాలో చేరడం హర్షణీయమన్నారు. తొలుత వెలగపూడి బాబురావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుంచి వైసీపీలో పనిచేశానని, గతంలో ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. యనమల కుదురు ప్రాంత సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అందుకే టీడీపీలో చేరానని, బోడే ప్రసాద్ గెలుపునకు కృషి చేస్తానని తెలియజేశారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ, వెలగపూడి బాబురావు వర్గం చేరిక యనమల కుదురులో పార్టీని బలోపేతం చేస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత యనమల కుదురు ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయించానని తెలియజేశారు. యనమల కుదురు ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి 10 అడుగుల లోతులో ఉన్న రహదారులు మెరక తోలించి నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. యనమల కుదురు ప్రాంతంలోని రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. యనమల కుదురు వంతెన నిర్మాణ పనులు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేపట్టడం జరిగిందని, 90% పనులు పూర్తయితే మిగిలిన 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మొదటిగా పూర్తి చేసేది యనమల కుదురు వంతెన అని పేర్కొన్నారు. యనమల కుదురు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకర్ రావు, అనంతనేని ఆజాద్, సొంటి శివరాం ప్రసాద్, పీతా గోపీచంద్, లంకా కృష్ణారావు, తమ్ము అశోక్, తుమ్మల రామ్ కుమార్, మల్లంపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 దాకా ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధికి ఆయన సలహాలు, సూచనలు తీసుకుని ఉంటే 19లో నాకు ఈ నష్టం జరిగేది కాదేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధికి సాక్ష్యం నాకు బాగా గుర్తు. సహన్షా గారు, అలాగే కుటుంబరావు గారు, నాగేశ్వరరావు గారు, ఇక్కడ కృష్ణారావు గారు. కొండ వెనక కుటుంబరావు గారు నాకు పెద్దగా పరిచయం లేదు ఆయనతో. ఆ కొండ వెనకాల ఒక్కొక్క రోడ్డు 10 అడుగుల లోతులో నేను ప్రచారానికి వచ్చినప్పుడు ఎక్కడా కూడా కారు కానీ జీపు కానీ వెళ్ళే పరిస్థితుల్లో ఆ ప్రచారం నడుచుకుంటానే ఆ శివపార్వతి నగర్ రోడ్లన్నీ కూడా ప్రచారం చేయడం జరిగింది. చాలా రోడ్లలో డ్రైనేజ్ అంతా కూడా ఇళ్ల ముందే ఉండేది. వీధి లైట్లు లేవు, రోడ్డు లేదు, మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. అక్కడి నుంచి డొంక రోడ్లోకి వచ్చినాక ఈ డొంక రోడ్లో మొదటి రోడ్డు నుండి చివరి రోడ్డు వరకు కూడా ఏ ఒక్క రోడ్డు అయినా 2014 ముందు ఒక్క రోడ్డు అన్నా సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది పూర్వం పంచాయతీల్లో యజమాని హోదాతో ఇచ్చినటువంటి రసీదులు యథావిధిగా కొనసాగించమని ప్రాధాన్యపడ్డాను. ఏ విధమైన ఉపయోగం లేదు. నేను ఇప్పుడు సభాముఖంగా కాబోయే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా గ్రామంలో ఉన్న కాలువకట్టల మీద జనం కాలువకట్ట మీద ఇల్లు ఉందనే ఉద్దేశంతో జగనన్న ఇల్లు అనేది కూడా ఇవ్వలేదు. ఎవరికి ఏ విధమైన లబ్ధి పొందలేదు వాళ్ళు. ఎందుకంటే కాలువకట్ట మీద ఇల్లు ఉంది, నువ్వు కాలువకట్ట మీద ఇంటి యజమాని అని చెబుతున్నారు, కానీ ఇంటి యజమానిగా ఇంటి పన్ను లేదు. కరెంటు పెట్టుకుందామంటే కరెంటు ఇవ్వట్లేదు. అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి
ఎండవేడిమి వడగాల్పులు అధికమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్లను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ నుండి ఏలూరు, బందర్, రైవస్ కాలువలకు ఈ నెల 8న నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎండ వేడిమి వడగాల్పులు అధికమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్లను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులను 10 గంటల 30 నిమిషాలలోపు పూర్తి చేసేలా, కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు తగిన నీడ ఉండే విధంగా చూడటంతో పాటు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలలకు ఎలాగూ ఒంటిపూట బడులు జరుగుతున్నందున విద్యాశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్పందించి 7 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారని వివరించారు. వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో ముఖ్యంగా డూస్ డోంట్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా మంచినీటి చెరువులు పూర్తిగా నీటితో నింపేందుకు గాను ఈ నెల 4వ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి ఏలూరు, బందరు, రైవస్ కాలువలకు, ఈ నెల 8న నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లకు చెప్పారు. కావున తాగునీటి చెరువులను నింపేందుకు విడుదల చేసే నీటిని చేపల, రొయ్యల చెరువులకు మళ్లించకుండా చూడటంతో పాటు శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు అందేలా చూడాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 20 జిల్లాల్లో సమ్మర్ కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా, బోర్వెల్స్ అద్దెకు తీసుకోవడం, బోరు బావులను ఫ్లషింగ్ మరియు లోతు చేయడం వంటివి చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 549 CPWSS స్కీమ్లు సక్రమంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. 2023-24లో 25.37 కోట్ల పని దినాల లేబర్ బడ్జెట్తో దేశంలో ఏపీ 2వ స్థానంలో రికార్డు స్థాయిలో నిలిచిందన్నారు. అలాగే 6,49,980 మందికి 100 రోజుల పని దినాలు కల్పించి దేశంలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలవడమే గాక ఉపాధి హామీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిందని తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉండగా 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల, వైసీపీ కార్యకర్తల అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీవు కాదు, ఎవరు చెప్పినా పెట్టరు. కానీ వాళ్ళు మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? కాబట్టి ఏమంటే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాయి, సరైనది కాదు, మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి తప్ప అధికార పార్టీ అనుయాయులు, అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మిమ్మల్ని వాలంటీర్లు అని అన్నారు. మీరు ఒక పార్టీ ఏజెంట్లు అవుతారు, లేదా ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ బంగ్లింగ్ అంతా మానుకోవాలి. ఇవాళ ఏదైతే పెన్షనర్లకు డబ్బు అందడంలో ఆలస్యం అవుతా ఉందో దానికి అధికార పార్టీ, చీఫ్ సెక్రటరీ, అధికారులు వారే కారణం తప్ప మరొకరు కారణం కానే కాదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నల్లోనే సంక్షేమ పథకాలు ఇస్తామని నారా లోకేష్ అనడం బాధాకరంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవని, వారి మాటలు నమ్మవద్దన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ కళానగర్లో మాజీ కార్పొరేటర్ బహదూర్ వైసీపీ అభిమానులతో కలిసి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి మంచి జరిగితే వైసీపీ ఓటు వేయాలని అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల సీఎం జగన్ పరిపాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని అవినాష్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నామని ప్రతి ఒక్కరూ చెబుతున్నట్లు అవినాష్ వివరించారు. మళ్లీ మా ఓటు జగన్మోహన్ రెడ్డికే ప్రజలు ఓటు వేస్తామని అనటం సంతోషాన్నిచ్చిందని అవినాష్ చెప్పారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికి అవతాతలకు పెన్షన్ అందలేదని అవినాష్ విమర్శించారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవని అవినాష్ మండిపడ్డారు. జగన్ సహకారంతో 650 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైసీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమేనని అవినాష్ గుర్తు చేశారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎంతో బాధపడుతూ ఇది వరకు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వికలాంగులుగా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కోర్టులోగా మన ఎలక్షన్ కమిషన్కి కేసు వేశారో దానివల్ల ఇంటికి వచ్చే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఆపు చేపించిన నీచుడు ఎవరు ఉందంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. మా శాపమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగులుతుంది. వాళ్ళు చేసిన అన్యాయం మేము ఎవరు గారు మర్చిపోమని చెప్పి ఈరోజు పేద ప్రజానీకం మరీ ముఖ్యంగా పెద్దలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుతున్నారు. నిజంగా మేమందరం గారు ఒకటే అడుగుతున్నాం, ఏం అన్యాయం చేశారు వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు వాలంటీర్ల పైన? ఈరోజు ప్రజానీకానికి మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మీకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు వేయించి ఈరోజు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం. సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100కి 100% పూర్తి చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమి పని చేశారని అడుగుతారు. ఒక్క మంచి పని చేశామని చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతానికి రావడం కానీ ఓటు అడగడానికి కానీ హక్కు లేదని చెప్పి చెప్తున్నారు. ఏటా డిఎస్సీ అని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మండిపడ్డారు. 12 డిఎస్సీల ద్వారా దాదాపు 1,70,000 ప్రభుత్వ టీచర్లను నియమించిన చరిత్ర టీడీపీదని అన్నారు. పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 117 తెచ్చి 25,000 స్కూళ్లను మూసేసి 50,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టం గురించి అవగాహన లేని సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జగన్ రెడ్డి తాబేదారులుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు టెస్ట్ పుస్తకాలు ప్రింట్ చేసే బాధ్యత 600 కోట్లకు పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి దోచుకున్నారని, అంతేకాకుండా దాని మీద జగన్ బొమ్మను కొనసాగిస్తున్నారన్నారు. ఈ పుస్తకాలన్నింటినీ ఎన్నికల కమిషన్కు చూపించిన తర్వాతే ప్రచురణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయటం జరిగింది. ప్రపంచంలో అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి స్కూళ్లను తయారు చేసి ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేస్తామని చెప్పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. అందుకోసం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని, నాడు నేడు కార్యక్రమాలు చేపడతామని చెప్పని, మరి సిపిఎస్ని వారం రోజుల్లోనే రద్దు చేస్తానని చెప్పని, పార్ట్ టైం లెక్చరర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని, అసలు మొత్తం విద్యా వ్యవస్థను మార్చివేసి ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శమైనటువంటి విద్యా రాష్ట్రంగా మారుస్తామని చెప్పని హామీ ఇచ్చారు. నిజమేనని చెప్పని నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్ని
విద్యా హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కారు. తెలుగుదేశం పార్టీ బలగం కార్యకర్తలేనని ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని రక్షించుకుంటారని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న ఎన్నికల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్యేయం దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టడమేనని నొక్కి ఒక్కాడించారు. మన బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చినందుకు వైసీపీకి ఓటు వేయాలా అని నిలదీశారు. మైలవరం పట్టణంలో సోమవారం రాత్రి బూత్ల ప్రతినిధులు నాయకులతో శంకారావం సమీక్ష సమావేశంలో విజయవాడ పార్లమెంటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కేసినేని శివనాథ్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు జన సైనికులతో కలిసి ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ధ్యేయం ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమేనని స్పష్టం చేశారు. మన ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో పరిశ్రమలు దివాళా తీస్తున్నాయని, దీనివల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదన్నారు. దీంతో మన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సర్ఛార్జీ గత 25 ఏళ్ల నుంచి 1 యూనిట్కు 6 పైసలు ఉండగా ఈ ప్రభుత్వం 94 పైసలు పెంచి 1 రూపాయి చేసిందన్నారు. దీనివల్ల గృహ విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయన్నారు. ఒక చేత్తో పేదల సంక్షేమం అని ఇస్తూ మరో చేత్తో తీసేసుకుంటున్నారని పేర్కొన్నారు. అమరావతి ఉన్న ప్రాంతం కావచ్చు, పక్కనున్న పొరుగు నియోజకవర్గాలు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజలు దీవించి గెలిపించారు. కానీ మీరు మాట తప్పి 6 మాసాలు గడవక ముందే పోయినసారి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసి రేపు పొద్దున వైజాగ్ తరలిస్తా, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమైనా నేను లోకేష్ బాబు రెడ్డి గారు, నేను అభివృద్ధి లేదని ఈ కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా నేను బయటకు వచ్చాను కాబట్టి మీరు మళ్ళీ నన్ను మైలవరం వెళ్ళమని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అభివృద్ధికి నిధులు ఇస్తేనే నేను మళ్ళీ వెళ్తానంటే, అన్నా మన ప్రభుత్వం అభివృద్ధికే కట్టుబడి ఉంది, మీకు అభివృద్ధికి ఏ రకమైన అవాంతరం లేకుండా నిధులు ఇస్తామని చెప్పి నాకు చెప్పిన మీదటే నేను నిర్ణయం తీసుకొని మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, నేను ఇంతకాలం ఆ పక్క పని చేసిన ఆ గట్టులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ గెలిపించుకోవడానికి లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.